దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. ప్రియులారా, దైవ ప్రేమికులు అనగానే దేవుడిని ప్రేమించేవారు, దేవుడి వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుడి సేవను ప్రేమించేవారు, దేవుడి కార్యక్రమాలను ప్రేమించేవారు దైవ ప్రేమికులు. అలాంటి వారికి దేవుడు ఎలాంటి మేలులు దాచుంచాడు అన్నది ఈరోజు మనం బైబిల్లో నుండి నేర్చుకుంటాం. ప్రియులారా, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఇది మనకు తెలియదు కాదు. లోకాన్ని ప్రేమించటం అంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. తన ప్రేమకు గుర్తు మాటలు కాదు, క్రియలు. దేవుడు మనల్ని ప్రేమించాడు అని దేనిని బట్టి చెప్తాను చెప్పండి? దేవుడు మన ఎడల జరిగిస్తున్న క్రియలు. మనకు జన్మనిచ్చాడు. సౌండ్ బంధు అలా ఉంచండి. దేవుడు మనకు జన్మనిచ్చాడు. దేవుడు మనకి తల్లి గర్భంలో ఈ చక్కటి దేహాన్ని కట్టాడు. తల్లినిచ్చింది దేవుడే, తండ్రినిచ్చింది దేవుడే, జన్మనిచ్చింది దేవుడే, ఈ లోకానికి మనల్ని పంపించింది దేవుడే. ఇవన్నీ దేవుడు మన ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అంటాడు దేవుడు బైబిల్లో. ఇకపోతే అవి మనకు అర్థం కాకపోయినా అర్థమైనా ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఈ లోకాన్ని చూసిన తర్వాత దేవుడి ప్రేమను మాటల్లో వర్ణించలేము అన్నది మనకు అర్థమైంది. దేనిని బట్టి అంటే, అసలు భూమి మీదకి తన పిల్లలు వస్తున్నారు అని ఈ భూమి మీద ఆయన కష్టపడి అమర్చిన వసతులు మనం చూస్తుంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. తన పిల్లలు వస్తారు అని తన పిల్లలమైన మనం రాకమునుపే ఈ లోకంలో పంచిపోతాలను కలిగించాడు. ఈరోజు మనం తింటున్న ఆహార పదార్థాలు ఆయన ప్రేమకు గుర్తు. మనం ధరించుకుంటున్న ఈ రంగురంగుల వస్త్రాలు ఆయన ప్రేమకు గుర్తు. అనంతమైన ఆకాశం ఆయన ప్రేమకు గుర్తు. మారుతున్న ఋతువుల, తింటున్న తిండ్ల, చూస్తున్న రంగుల, మనం పీల్చుకుంటున్న సువాసనల, మనం వింటున్న శబ్దాల, ఇన్ని రకాలు దేవుడు చేయడానికి గల కారణం దేవుడికి మనం అంటే చాలా ప్రేమ. ఏమంటే మీరు చూడండి, దేవుడు ఎంత ప్రేమించాడో మీకు అర్థం కాడని చెప్తాను. దేవుడు ప్రేమ కంటే చాలా మంది మనుషుల ప్రేమ గొప్పదనుకుంటారు. ఉదాహరణకి తల్లి ప్రేమ గురించి చెబుతూ ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక పాట రాశారండి తల్లి మీద. ఏమని రాశారంటే, 100 మంది దేవుళ్ళు దిగి వచ్చిన నీలాంటి ప్రేమను చూపలేరమ్మా అన్నాడు. విన్నారు? ఆ అమ్మ ప్రేమ ముందట 100 మంది దేవుళ్ళ ప్రేమ కూడా సరిపోదట. అంటే కవి ఏం రాశాడంటే, దేవుణ్ణి కించపరుస్తూ, దేవుణ్ణి తగ్గిస్తూ ఎవరిని ఎత్తాడు? అమ్మని ఎత్తాడు. నేను అడుగుతున్నాను ప్రశ్న, కవికి, ఆ పాట విన్నోడికి, ఆ పాట ఇష్టపడిన వాళ్ళకి నేను అడుగుతున్నాను, మీ అమ్మ నిన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తుంది బాబు అని అడుగుతున్నాను. ఎప్పటి నుంచి ప్రేమిస్తుంది మీ అమ్మ మిమ్మల్ని? మనం పుట్టిన తర్వాత. దేవుడు పుట్టినాక ప్రేమించాడా, పుట్టక ముందు నుంచి ప్రేమిస్తున్నాడా? అసలు ఎక్కువ మాట్లాడితే తల్లి అనే క్యారెక్టర్ని సృష్టించింది ఎవరు? తల్లిని చేసిన దేవుడు గొప్పోడా, తల్లి గొప్పదా? చూసారండి, పిచ్చి పట్టింది లోకానికి. ఎవరి ప్రేమ గొప్పదో తెలీదు. ఎందుకు తల్లి ప్రేమ గొప్పది అంటున్నాడంటే, మా అమ్మ నన్ను కన్నదండి. నిజమే, అమ్మ కన్నది. అమ్మ కనాలి అంటే ఒక ఆయన నిన్ను ఆవిడ పొట్టలో చెయ్యాలి. చేసింది ఎవరు? దేవుడు. చేసిన ఆయన గొప్పవాడా, మోసిన తల్లి గొప్పదా? అంతే కదండి. ఆయన చేయకపోతే తల్లి ఎక్కడండి మోస్తుంది నిన్ను నన్ను?
చూసారా, మనిషి మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నాడు. మూలాలు తెలియదండి మనిషికి, కనబడేదే మాట్లాడతాడు. కనబడుతున్న తల్లి నన్ను మోసింది కనుక తల్లి గొప్పది. కనబడని హస్తం, దేవుని హస్తం, ఆత్మగా ఉన్న దేవుని హస్తం పిండంగా ఉండి నీకు రూపం ఇచ్చింది. అదెవడు చెప్పాడు? ఏమండి, ఈరోజు దేవుడికి జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కదండి, కడుపు మండిపోతుంది మాకైతే. ప్రతి ఒక్కడు దేవుడిని తక్కువ చేసి మాట్లాడటమే, ప్రతి ఒక్కడు మనుషులను గొప్ప చేయటమే. దేవుడిని గొప్ప చేయరు, దేవుడి యొక్క కష్టాన్ని గొప్ప చేయరు, దేవుడి యొక్క ప్రేమను గొప్ప చేయరు. ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడి ప్రేమ గురించి చెబుతాను, మీ మైండ్ పోయిద్ది. దేవుడు మనుషులను ప్రేమించాడు, 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 ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించి మనుషుల కోసం కష్టపడుతున్నాడు. అమ్మా అని మనం పిలుస్తున్నామంటే అమ్మను చేసి మనకిచ్చింది ఎవరు? దేవుడు. ఎప్పుడైనా మళ్ళా దేవుడి చిత్తమై జబల్పూర్ వస్తే చెప్తాను అమ్మ చరిత్ర. నేను ఒక సబ్జెక్ట్ మాట్లాడాను తల్లి ప్రేమ గురించి. నేను మళ్ళా అటు వెళ్ళానంటే ఇప్పుడు చెప్పాలనుకున్నా చెప్పలేను, కనుక అటు వెళ్ళటం లేదు. తల్లి ప్రేమ ఎలాంటిదో, తల్లి ప్రేమ ఎక్కడ పుట్టిందో, తల్లి ఎందుకు బిడ్డలను అంతలా ప్రేమిస్తుందో, దీని వెనక దేవుడు ఎలా ఉండి తల్లిని ఆపరేట్ చేస్తున్నాడో వాక్యాలను చూపించి చెప్తాను. నేను తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా. తల్లిని గొప్ప చేశారు. కొద్ది కాలం తల్లి మీద పాటలు కట్టారు, తల్లి గొప్పది, తల్లి గొప్పదని. విని విని చిరాకేసినట్టుంది. ఈ మధ్యకాలంలో ఎవరి మీద కడుతున్నారు తెలుసా పాటలు? నాన్నకు ప్రేమతో. చూసారా, ఇప్పుడు ఆవిడ అయిపోయింది, వీళ్ళని పట్టుకున్నారు. ఎవరిని? నాన్న. కొంతకాలం అమ్మకు డబ్బా కొట్టడం, అది అయిపోయిన తర్వాత నాన్నకు కొట్టడం. ఇంకా అది అయిపోయింది అనుకో అన్నయ్య మీద కడతారు. ఇక అది అయిపోయింది అనుకోండి తమ్ముడి మీద కడతారు. ఇప్పుడు వీళ్ళందరినీ చేసిన దేవుడి గురించి ఆలోచించరా? ఆలోచించరండి. బైబిల్లో మాట అన్నాడు దేవుడు. తల్లి సబ్జెక్ట్ వచ్చింది కనుక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథంలో మాట్లాడుతూ దేవుడు అంటాడు, నాయనా చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను తల్లి గర్భంలో చెక్కుకున్నాను రా, నిన్ను చేసింది నేనురా, పిండంగా నీకు రూపం ఇచ్చింది నేనురా, తల్లి గర్భంలో 9 మాసాలు నీకు తోడుగా ఉన్నది నేనురా, నీకు కన్ను చేసింది నేనురా, ముక్కు చేసింది నేనురా, గుండె చేసింది నేనురా, అవయవాలు చేసింది నేనురా. మీ అమ్మ అమాయకంగా మోసింది తప్ప మీ అమ్మకి ఏమీ తెలియదురా అన్నాడు దేవుడు. సర్వం చేసింది నేను, సర్వం చేసిన నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రేమకు అవధులు లేవు, నా ప్రేమకు అంతం లేదు. అయితే నీకు ఒక విషయం చెప్పాలి నాన్న అన్నాడు. 15వ వచనం చదువుతారా? 49వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. 100 మంది దేవుళ్ళు దిగొచ్చినా తల్లి ప్రేమను చూపించలేరా? తల్లి ఏం చేస్తుందో చెప్పాడు ఇప్పుడు బైబిల్లో చూడాలా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచునా? ఆగలి ఆగలి ఆగలి. బిడ్డను తల్లి మరుస్తుందా? మర్చిపోద్దా? మర్చిపోదు అన్న వాళ్ళు చేయొద్దండి. తల్లులు ఆలోచించుకుని చేయొద్దండి. నా బిడ్డను నేను మర్చిపోలేదు అన్న ఏ తల్లి అయినా చేయొచ్చు. ఎత్తుతారా? ఎత్తరు. మీకు తెలుసు కదా, మీరెందుకు ఎత్తరో నాకు తెలుసు. మనం ఎందుకు ఎత్తమో దేవుడికి తెలుసు. ఎందుకు ఎత్తాం మనం? మన పిల్లల్ని మనం మర్చిపోతాం. ఎక్కువ మాట్లాడితే బిడ్డ పుట్టేంత వరకు తల్లి బాగా ప్రేమిస్తుంది. ఆడు చిన్నోడు ఉన్నప్పుడు ఇంకా బాగా ప్రేమిస్తుంది. కాస్త 3-4 సంవత్సరం వచ్చి అల్లరి ప్రారంభించగానే తల్లి ఏం కోరుకుంటుందో చెప్పాలా? అమ్మ బాబోయ్ ఈయన్ని తట్టుకోవటం మన వల్ల కాదు, ఏమండి కొంచెం స్కూలు చూసేయండి. ఎందుకు స్కూలు? వీడిని కొంచెం ఆ 2 గంటలైనా స్కూలు పంపిస్తే వీడి బారి నుండి నేను తప్పించుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటానండి, చచ్చిపోతానండి వీడిని చూడలేక. పంపరండి స్కూల్కి. స్కూల్కి ఎందుకు పంపుతారు తల్లుడు? నాకు బాగా చెప్పండి, ఆలోచించి నిజం చెప్పండి. దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా.
వాడు అల్లరిని తట్టుకోలేక, వాడు పెట్టే హింసను తట్టుకోలేక ఆ మూలకి వెళ్ళిపోతాడు, ఈ మూలకి వెళ్ళిపోతాడు, ఉప్పు డబ్బాలు లాగేస్తాడు, పప్పు డబ్బాలు లాగేస్తాడు, చదివినవన్నీ కింద మీద వేసేస్తాడు, ఎవడు మంచం ఎక్కి పాసుకేసేస్తాడు, బట్టల్లో యూరిన్ వేసేస్తూ ఉంటాడు. అమ్మ బాబోయ్, మామూలు సెగ. పిల్లోడంటే ఇష్టమే, కానీ వాడు చేసే అల్లరిని తల్లి తట్టుకోలేదు. పోనీ ఇవన్నీ కాదండి, నేను అలాంటి దాన్ని కాదండి, మా వాడిని అక్కడే స్కూల్ పంపనండి, మా వాడు అంటే నాకు చాలా ఇష్టం అండి, మీరు అంటున్న తప్పండి అని ఏ తల్లి అని అన్నదనుకోండి, నా బిడ్డ నేను ఎప్పుడు మర్చిపోనండి, నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం అండి అని అన్నదనుకోండి, దేవుడు కౌంటర్ వేసాడు అలాంటి వాళ్ళకి. ఏమని కౌంటర్ వేసాడు? 15 వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరచునా, వారైనా మరచుదురు. ఆగండి, తల్లి బిడ్డను ఏం చేస్తుందట? మరిచిపోతుంది. తల్లి బిడ్డను మరిచిపోతుంది. మరవను అని వాళ్ళు చేయొద్దండి. దేవుడు మరిచిపోద్ది అని చెప్పిన తర్వాత నువ్వు మరవను అన్నావంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అర్థం. వారైనా మరుచుదురు అన్నాడు అంటే తల్లి మర్చిపోద్ది. ఎప్పుడు మర్చిపోద్దో తెలుసా? ఎంత ప్రేమించిన తల్లి అయినా సరే నిద్రపోయింది అనుకోండి, బిడ్డ ఏం చేస్తున్నాడో తల్లికి తెలుసా? నిద్రలో మర్చిపోయిందా లేదా? మర్చిపోయింది. హాస్పిటల్లో చిన్నపిల్లల్ని దొంగతనం ఎందుకు చేస్తారండి దొంగోళ్ళు? తల్లి ఏం చేస్తుందని అడుగుతున్నాను నేను. ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుంది? అంతే కదండి. హాస్పిటల్లో బొడ్డోడు ఉన్నప్పుడు అక్కడ ఒకడు ఉండరు, ఎంతమంది ఉంటారు? వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది. ఇద్దరున్నా బిడ్డను దొంగతనం చేశారేంటి అంటే తల్లి నిద్రపోయింది, అమ్మ నిద్రపోయింది, అమ్మ నిద్రపోయింది, ఈ బొడ్డోడిని హాస్పిటల్ నుంచి ఎత్తుకెళ్ళిపోయారు. తల్లి మర్చిపోదా బిడ్డని? చెప్పండి ఇప్పుడు నాకు, మర్చిపోదా? వారైనా మరుచుదురు. కానీ దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. అంటే ఇప్పుడు తల్లి ప్రేమిస్తుందా మనల్ని? దేవుడు ప్రేమిస్తున్నాడు ఎక్కువగా. ఇప్పుడు చెప్తాను ఎలాగండి అంటారా? మీ అమ్మకి నిద్ర ఉంది, నిన్ను తల్లి గర్భంలో చెక్కుకున్న నీ తండ్రికి నిద్ర ఉందా? నిన్ను కాపాడేవాడు కొనకడు. మీ అమ్మ ఏడు, మీ అమ్మ గొప్పదా? బైబిల్ తెలియక మాట్లాడతారండి వీళ్ళు. మనలాంటి వాళ్ళు తగలక రాస్తారు పాటలు ఇలాగ, వీళ్ళు పిచ్చి పిచ్చి పాటలు ఇవన్నీ. మీ అమ్మ నిన్ను మర్చిపోతుంది కొడుక. పోనీ మీ అమ్మ కంటే నువ్వు ముందు చనిపోయావు అనుకో, చచ్చిపోయిన వ్యక్తిని సమాజం మర్చిపోతుందా? మర్చిపోతా కదండి. చాలా మంది తల్లులు బిడ్డలు పోగొట్టుకుంటారు. నా బిడ్డను ఇంకా మర్చిపోలేదండి, రోజు అలాగా డొంక చూస్తూ ఉంటారండి. ఎవరున్నారు? వారం రోజులు ఏడుస్తుంది, 10 రోజులు ఏడుస్తుంది, మర్చిపోతుంది. తర్వాత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఏడుస్తుంది తప్ప రోజు గుర్తుపెట్టుకుంటుందా చచ్చిపోయిన బిడ్డని? నా వారైనా నిన్ను మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. దేవుడు మరవడా నిన్నంటే మరవడండి. నేను ఎందాక చెప్పాను కదా ఒక ఉదాహరణ, వాడు అల్లరి తట్టుకోలేక ఎవరో బాబు వెళ్ళిపోరా స్కూల్కి గంటేస్తారు బిడ్డని. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా బైబిల్లో? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను మర్చిపోలేను కొడుక, నీ జ్ఞాపకాలు నాలో ఉన్నాయి కొడుక. నువ్వు పుట్టింది మొదలుకొని, తల్లి గర్భంలో అవయవాలు నేను చెక్కింది మొదలుకొని, తల్లి గర్భంలో నుండి నేను భూమి మీద వేసింది మొదలుకొని, నా కళ్ళు ఎప్పుడు నిన్నే చూస్తాయి అన్నట్టు. అమ్మ కళ్ళు ఎప్పుడు మనల్ని చూస్తాయండి. నేను అమ్మ ప్రేమించదు అని చెప్పటం లేదు, జాగ్రత్తగా వినాలి, అపార్థం చేసుకుంటారు చాలా మంది. నేను అమ్మ ప్రేమించదు అని చెప్పటం లేదు, దేవుడి కంటే ఎక్కువ ప్రేమించలేదు అంటున్నాను. ఆమె రైట్? తల్లి ప్రేమిస్తుంది మనల్ని, కానీ దేవుడి కంటే ఎక్కువ ప్రేమించగలదా? ఎవడు? మా అమ్మ నన్ను ప్రేమించిందంటే, నేను ఒక్కడనే కొడుకుని, చాలా లేటుగా పుట్టాను. మా అమ్మ నన్ను చాలా బాగా ప్రేమించేది. ఎంత బాగా ప్రేమించేది అంటే అసలు విడిచిపెట్టి ఉండలేకపోయేది, ఎక్కడికి పంపించేది కాదు, నాతోనే ఉండేది, నా పక్కనే ఉండేది, చూస్తూ ఉండేది. కానీ కొద్ది రోజులకి ఆమెకు జబ్బు చేసి చచ్చిపోయింది. మా అమ్మ లేదు ఇప్పుడు మా అమ్మ ప్రేమ ఏది నాకు దక్కుతుందా? మా అమ్మ ప్రేమ ఉందండి నాకు ఇప్పుడు? లేదు. కానీ దేవుడి ప్రేమ ఉంది. ఎవరి ప్రేమ శాశ్వతం, ఎవరి ప్రేమ దీర్ఘకాలం, ఎవరి ప్రేమ పెద్దది, ఎవరి ప్రేమ ఎప్పుడూ నీకు అందుతుంది? దేవుని ప్రేమ అండి. నేను భూమి మీద ఉన్నప్పుడు ప్రేమిస్తాడు, చచ్చిపోయిన తర్వాత కూడా నన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. తల్లి చచ్చిపోయిన తర్వాత ప్రేమించగలదా?
ప్రేమించలేదు. చాలా మందికి అర్థం కాకండి, దేవుడు ప్రేమ అర్థం కాక రకరకాలుగా మాట్లాడతారు దేవుడి గురించి. పిల్లరా, దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? అక్కడ మాట చదవండి, ఎంత ఆనందం వేస్తే తెలుసండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. ఎందుకు మర్చిపోలేకపోతున్నాడు దేవుడు? ఎందుకు నిన్ను మర్చిపోలేడు? చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకున్నాను. అదండి, అందుకు మర్చిపోలేడు నిన్ను. బాగా వినండి, మీరు మురిసిపోయే సంగతోడు చెప్తాను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కాను గనుక, ఆ బొమ్మ, ఆ రూపం నేను గీశాను గనుక, ఆ రూపు నేను ఇష్టపడితే నీకు వచ్చింది గనుక, చాలా ఇష్టంగా నిన్ను చేసుకున్నాను గనుక, ఆ రూపాన్ని గీశాను గనుక నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అన్నాడు. ఏమండి, నేను ఇలా ఉండాలని మా అమ్మ నాన్నలు అనుకున్నారా, దేవుడు అనుకున్నాడా? బాగా ఆలోచించండి. నా కొడుకు ఎంత హైట్ ఉండాలి, ఈ జుట్టు ఇలా ఉండాలి, పళ్ళు ఇలా ఉండాలి, మొహం ఇలా ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, నోరు ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, కలర్ ఇలా ఉండాలి, చేతులు వేళ్ళు ఇలా ఉండాలి. ఈ రూపం చెక్కుకున్నది మా అమ్మ నాన్నల దేవుడా? దేవుడు. మా అమ్మ మోసింది, దేవుడు చెక్కాడు. చెక్కిన దేవుడు అంటున్నాడు, నేను తల్లి గర్భంలో చాలా ఇష్టపడే రూపాన్ని చెక్కాను నాయన నీకు. కొంతమంది మగపిల్లలను చూసినా ఆడపిల్లలను చూసినా చాలా అందంగా ఉంటారు. అందంగా ఉన్నారు అంటే ఆ రూపాన్ని అంత అందంగా డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. కొంతమంది ఎర్రగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు. ఎర్రగా ఉన్నారంటే ఆ రంగు వాళ్ళకి వేసుకున్నది ఎవరు? దేవుడు. నల్లగా ఉన్నారంటే ఆ రంగు వాళ్ళకి వేసుకున్నది ఎవరు? దేవుడు. ఏ మనిషి అయినా నీ రూపాన్ని నేను చెక్కుకున్నాను గనక, నీ రూపాన్ని నేనే ఇష్టపడి డిజైన్ చేసుకున్నాను గనక నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అన్నాడు. ఏం దేవుడండి! వాక్యాలు గుండెల్లోకి మాకు అర్థమైపోయిన తర్వాత అండి, ఈరోజు మేము దేవుణ్ణి తప్పండి దేన్ని ప్రేమించలేమండి. ఆయన పని, ఆయన సేవ, ఆయన వాక్యము తప్ప దేని మీద ఇష్టం ఉండదు మాకు. ఎందుకంటే అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పుడు తిరిగి మనం ఆయన్ని ప్రేమించాలా వద్దా? ప్రేమించాలా? దేవుడు నేను ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను అని చెప్పాడా? మీరు కూడా నన్ను ప్రేమించాలని చెప్పాడా? ఆలోచించండి, మాట్లాడండి. దేవుడు తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు ఆయనే ప్రేమిస్తూ ఉంటాడా? మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలా? డౌట్గా ఉంది మీకు. మనమేటండి దేవుణ్ణి ప్రేమించడం, ఆయనే ప్రేమించుకుంటాడు, నేను అన్ని తినేసుకుని తిరుగుకుంటా ఉంటాను, అంతే కదండి. ఆయన ఇచ్చిన చక్కటి జీవితాన్ని నాకు ఇష్టమైనట్టుగా నేను అనుభవించుకుంటాను, మళ్ళా ఆయన ఇష్టాలు ఏంటి, ఆయన్ని ప్రేమించడం ఏంటి, ఇదంతా ఏంటి బైబిల్లో ఉందా అనుకుంటున్నారు కదా? జాగ్రత్తగా రాసుకోవాలి నేను చెప్పే వచనాలన్నీ. కీర్తనల గ్రంథం తీయండి, 145 కీర్తన. కీర్తనల గ్రంథం 145 కీర్తన 19వ వచనం తీయండి. కీర్తనల గ్రంథం 145 కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరిని కాపాడు. అందరి బైబిల్లో ఈ వచనం ఉందా? ఏమనుంది అక్కడ చివరి మాట? యెహోవా తనను ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడట అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తా ఉంటానని చెప్పాడా? నన్ను కూడా ప్రేమించమని చెప్తున్నాడా? అంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలా? మనం దేవుణ్ణి ప్రేమించాలా? ప్రేమించాలి. బైబిల్లో ఉంది. దేవుడు కూడా ఎవరి మొర ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థనలు వింటాడు, ఎవరికి తోడుగా ఉంటాడు అంటే, దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు నాకు ఈ చక్కటి జీవితాన్ని ఇచ్చాడు కదా, దేవుడు నాకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు కదా, మంచి స్థితి ఇచ్చాడు కదా, నాకు ఆహారం పెడుతున్నాడు కదా, నా కోరికలు తీరుస్తున్నాడు కదా, భూమి మీద నాకు ఏది కావాలంటే అది తింటున్నాను కదా, ఏది కావాలంటే అది చేసుకుంటున్నాను కదా, ఈ చక్కటి జీవితాన్ని నాకు అనుగ్రహించిన దేవుణ్ణి నేను ప్రేమించాలి అని తిరిగి దేవుడిని ఎవరైతే ప్రేమించటం ప్రారంభిస్తారో వారి కోరికలు తీరుస్తాడట, వారి మొరాలకి ఇస్తాడట, వాళ్ళని రక్షిస్తాడట. అంటే
దేవుడి నీ మొర వినాలి, నీ ప్రార్థన వినాలి అంటే దేవుడిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. వెరీ గుడ్. ఇది పక్కకెట్టుకోండి. మీ మెదడులో సైడ్కి వేసి పెట్టుకోవాలా. చివర్లో మళ్ళీ అడుగుతాను, ఇదే అడుగుతాను మళ్ళా. దేవుణ్ణి మనం ప్రేమించాలి, అలా పక్కకి వేసి పెట్టుకోండి. ఎలాగో కీర్తనలో ఉన్నారు కనుక 31వ కీర్తన కూడా చూసేయండి. 31వ కీర్తన 23 చూడండి. 31, 23, 31వ అధ్యాయం కీర్తన గ్రంథం 23వ వచనం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. చూసారండి ఎలాగుందో? యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన ఏం చేయాలి? ప్రేమించండి. ఏమంటే మనకి ఇంతకాలం చెప్పిన మనం విన్న బోధ ఏంటంటే పార్ట్ 1 చెప్పారు. ఏం పార్ట్ 1 అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు అని చెప్పారు. తిరిగి దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మనకు అందలేదు సరిగా, ఇది మనకు చెప్పలేదు సరిగా. ఇక్కడ చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ఏం చేయాలట? ఏమంటే ప్రేమ ఒకవైపే ఉందనుకోండి, దానికి లోకం ఒక పేరు పెట్టింది, వన్ సైడ్ లవ్. నిలబడద్దా, ఫెయిల్ అయిపోద్దా? చెప్పండి. వన్ సైడ్ లవ్ ఫెయిల్ అయిపోద్ది ఎప్పటికైనా. ప్రేమ 2 పక్కల నుంచి చదువుతూ ఉంటే నిలబడుతుంది. యెహోవా మనల్ని ప్రేమించాడు, తండ్రి మనల్ని ప్రేమించాడు. ఇదిగో ఇంత పెద్ద అందమైన విశ్వాన్ని కట్టాడు. ఆయన ప్రేమకు గుర్తే ఈ విశ్వం. నీకున్న బిడ్డలు ఆయనకు ప్రేమకు గుర్తు. నువ్వు అనుభవిస్తున్న ఈ చక్కటి జీవితం ఆయన ప్రేమకు గుర్తు. అలా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు అన్నీ ఇచ్చి నువ్వు దేవుడిని తిరిగి ఏం ప్రేమిస్తున్నావు? ఈ మాటలన్నీ మీకు చూపించిన తర్వాత మీరు అనుకోవచ్చు, నేను కూడా దేవుడిని ప్రేమిస్తున్నానండి, అందుకే గుడికి వస్తున్నానండి. అదే కదా మన ఆన్సర్. మన హృదయం మనకు అదే చెప్తుంది. అవునండి, దేవుడిని ప్రేమించాలి కదా, ప్రేమించే కదా ఆదివారం బైబిల్ పట్టుకొని గుడికి వస్తున్నాను. ఇటు ఆదివారం ఒక రోజు గుడికి రావటం దేవుణ్ణి ప్రేమించటమా? ఇప్పుడు మాట్లాడుతాను. ఆదివారం ఒక రోజు మీరు గుడికి వచ్చినప్పుడే, మీరు ఆదివారం నా దగ్గరకు వచ్చారు కనుక సోమవారం ఒక్కరోజే నేను మిమ్మల్ని కాపాడుతాను అన్నాడు అనుకోడు దేవుడు. మంగళవారం బతుకుతామా మనం? బుధవారం బతుకుతామా? ఆయన రోజు నిన్ను కాపాడాలా, రోజు నీకు గాలి ఇవ్వాలా, రోజు తన దేవదూతలను కాపలాగా పెట్టుకుని నేను సంరక్షించుకోవాలా. నువ్వు మాత్రం నీకు ఖాళీగా ఉన్నప్పుడు, టైం దొరికినప్పుడు, ఏ పని లేకపోతే దేవుడి దగ్గరికి వస్తావా? ఇది ప్రేమ మ్యాచ్ అవుతుందంటే ఆయన ప్రేమ మన ప్రేమ మ్యాచ్ అవుతుందా? మన ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ, ఆయన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. కల్మషం లేదు, స్వార్థం లేదు, స్వప్రయోజనం లేదు. బిడ్డలుగా నిరంతరము దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం మాత్రం ఎలాంటి వాళ్ళు అంటే లెక్కలు వేసుకుని ప్రతిదానికి లెక్క. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏ పని ఉండకూడదు. దేవుడికి ఇవ్వాలి అంటే మన ఖర్చులన్నీ అయిపోయి ఏదైనా మిగిలితే దేవుడికి. మన ప్రేమ అంతా కల్మషం అండి. మన ప్రేమ అంతా కల్మషం దేవుడి విషయంలో. కానీ దేవుడు నిరంతరము మనుషుల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అంటే తిరిగి దేవుణ్ణి మనం ప్రేమించాలి అన్నది ఈ వచనాలను బట్టి మనకు అర్థమైంది. మీకు ఇక్కడ మాట్లాడుతాను. దేవుడు అందరిని ప్రేమించాడు, అన్నీ ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు, కాపాడుతున్నాడు. నమ్మకపోయినా అందరినీ కాపాడుతాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరికీ సూర్యుడిని ఇస్తున్నాడు, అందరికీ వర్షాలు ఇస్తాడు, అందరికీ భూమి ఇచ్చాడు, అందరికీ ఆకాశం ఇచ్చాడు. ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా అందరికీ తన ప్రేమను పంచుతున్నాడు భూమి మీద ఉన్నప్పుడు. కానీ ఇందులో కొద్దిమంది, ఎవరో మనసున్నవారు, ఎవరో వాక్యం అర్థమైన వారు తిరిగి దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తారు. అమ్మో, పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఇంత కష్టపడితే కదండి ఈ విశ్వం వచ్చింది. ఆయన లేకపోతే ఈ కట్టడాలన్నీ ఎవరు కడతారండి? ఆయన లేకపోతే ఇంత పెద్ద విశ్వాన్ని ఎవరండి నడిపిస్తారు? నా కోసం కదా అన్ని కష్టాలు పడుతున్నాడు. నా కోసం ఆయన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి సిలువలో చంపుకున్నాడు కదా నా కోసం. ఇన్ని కార్యాలు చేస్తున్న నా తండ్రికి, నా దేవుడికి
నేనేం చెయ్యాలి, నేను ఏం చేస్తున్నాను అని తిరిగి దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయం మాట్లాడుతున్నాను ఈరోజు నేను. వాళ్ళే దైవ ప్రేమికులు, దేవుడిని ప్రేమించేవారు, దేవుడి వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుడి పిల్లల్ని ప్రేమించేవారు, దేవుడి వాక్యానికి ప్రజల మధ్యలోనికి తీసుకుని వెళ్ళడానికి అష్ట కష్టాలు పడుతున్న పిల్లలు ఉంటారు చూశారు. దైవజనుడు అంటే ఇష్టపడి, దైవజనుడిని ప్రేమించి, దైవజనుడికి తోడుగా ఉండి ఆయన చక్కగా వాక్యం చెప్పించాలని ఆయన కాపాడుతూ ఉంటారు చూసారు పిల్లలు. దేవుడి పక్షాన దైవజనుడిని కాపాడుతూ ఉంటారు చూసారు పిల్లలు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు, చాలా జాగ్రత్తగా వినాలి. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. మీరు 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 ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దయచేసి అందరూ బైబిల్ తీసుకోవాలా, చూడాలి ఈ వచనం ఖచ్చితంగా. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు, ఆ పదం చూసారా, చాలా జాగ్రత్త చదవాలి. దేవుడు తాను ప్రేమించిన వారి కొరక, తన్ను ప్రేమించిన వారి కొరక. ఆ పదం, తాను అందరినీ ప్రేమిస్తాడు. అందరూ దేవుడిని ప్రేమిస్తారా? ప్రేమించరు. మళ్ళా చెప్తున్నాను, అందరూ దేవుడిని ప్రేమించరండి. చెప్తాను ఎందుకంటున్నాను ఈ మాట. తాను అందరినీ ప్రేమించాడు, కానీ అందరూ దేవుడిని ప్రేమించరు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న వచనం అందరి గురించి కాదు, తనను ప్రేమించే వారి కోసం ఆ వచనం. మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా చదవాలి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఆగండి. దేవుడు తాను అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు ఈ సృష్టిని కట్టాడు. అది కంటికి కనబడుతుందా, కనపడలేదా? సూర్యుడు కనబడుతున్నాడు, కనబడుతున్నాడు. చంద్రుడు కనబడుతున్నదా, కనబడుతున్నాడు. భూమి కనబడిందా, కనబడింది. అమ్మ మనల్ని ప్రేమించి ఇచ్చాడు, తల్లి కనబడిందా, కనబడింది. దేవుడు ప్రేమించిన వారికి చేసినవన్నీ కళ్ళకు కనబడిపోతున్నాయి. కానీ ఈ అనంతమైన విశ్వాన్ని అనుభవిస్తూ, ఆయన యేసుక్రీస్తుల వారు నందు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తూ, పరిశుద్ధ వాక్యం పట్టుకుని నా తండ్రి అని పిచ్చిగా ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కొరకట దేవుడు మరలా తిరిగి ఏదో సిద్ధపరుస్తున్నాడట. తనను ప్రేమించే వారికి ఏదో సిద్ధం చేస్తున్నాడట. మళ్ళా ఈ సృష్టి అందరికి ఇచ్చాడు, తాను ప్రేమించిన వాళ్ళందరికీ సృష్టి ఇచ్చాడు. కానీ ఈ సృష్టిని అనుభవిస్తూ దేవుణ్ణి నమ్మి తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తున్న వారికి మరలా ఏదో సిద్ధం చేస్తున్నాడట. ఆ సిద్ధపరిచేదట కంటికి కనబడదట, చెవులకేమో వినబడదట. హృదయంతో ఆలోచిద్దాం, ఏం చేస్తున్నాడు దేవుడు నా కోసమని హృదయంతో ఆలోచిద్దామంటే హృదయమునకు గోచరము కాదు, అగోచరం, అర్థం కాదు అనడంతే. ఏంటండి అది? బుర్ర పాడైపోయింది తెలుసా నాకు. ఈ వచనం అర్థం అవడానికి చాలా రోజులు పట్టింది. అందులో ఉన్న విషయాన్ని బయటికి తీయడానికి చాలా రోజులు పట్టింది నాకు. దేవుడి సహాయంతో అక్కడ ఉన్న విషయం బయటకు వచ్చింది. నేను నన్ను ప్రేమించే వారికి, నన్ను ప్రేమిస్తారాళ్ళు లోకాన్ని ప్రేమించరు, లోకంలో ఉన్న డబ్బును ప్రేమించరు, లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించరు. తండ్రి 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 అనుకుంటూ నన్ను ప్రేమిస్తారు. నా కోసం వాళ్ళు వాళ్ళ కష్టార్జితాన్ని ఇస్తారు, నా కోసం వాళ్ళు వాళ్ళ దేహాలను ఇస్తారు, నా కోసం వాళ్ళ జీవితాలను ఇస్తారు, నా కోసం వాళ్ళ కుటుంబాలను త్యాగం చేస్తారు, నా కోసం వాళ్ళ సుఖాలు వదులుకుంటారు, నా కోసం కష్టాలు పడతారు, నా కోసం వేదనలు పడతారు, నా కోసం శ్రమలు అనుభవిస్తారు, నా కోసం బ్రతుకుతారు, నా పిల్లలు నా కోసం బ్రతికే నా పిల్లలు వస్తారు ఈ సృష్టిలోనికి. వాళ్ళకి అందరికీనేమో ఈ సృష్టిని చేసి ఇచ్చాను, సపరేట్గా ఇంకొకటి చేస్తాను వాళ్ళకి. ఎంత మంచి దేవుడు అండి. నన్ను ప్రేమించే వారికి, తన్ను ప్రేమించే వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాదు.
ఏమండి చదువుతున్నప్పుడు మీకు ఎలాగుందో నేను ఎంత ఎక్సైట్ అయిపోయింది తెలుసా? అప్పుడప్పుడు నాన్న, ఒరే ఈ బర్త్డేకి నీకు ఊహించని గిఫ్ట్ తెస్తాను రా అన్నాడు అనుకోండి, కుర్రోడికి ఎలాగుంటుంది, బుడ్డోడికి ఎలాగుంటుంది చెప్పండి? ఆ బర్త్డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడు. ఎందుకంటే నాన్న ఎప్పుడు కూడా డైలాగ్ వేయడు, ఏదో కొట్టుకొచ్చి ఇచ్చేస్తాడు బర్త్డేకి. కానీ ఈసారి బర్త్డేకి నువ్వు ఊహించని తెస్తాను రా అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఏం తెస్తాడు, ఎంత గొప్ప తెస్తాడు, ఎలాగ ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. నేను ఆ వచనం చదివినప్పుడు అలాగే అయిపోయానండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా, నా వాక్యాన్ని ప్రేమిస్తున్నారు కదా, నా కోసం కుటుంబాలను విడిచిపెడతారా? నా కోసం ప్రాణాలు విడిచిపెట్టేస్తారా? నా కోసం మీ శరీరంలో ఉన్న ఆరోగ్యం పోగొట్టుకుంటారా? మీ శరీరంలో ఉన్న బలమంతా నాకు ఇచ్చేస్తారా? సేవకులండి, ఈరోజు దేవుడి కొరకు కష్టపడుతున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కుటుంబాలను త్యాగం చేస్తారు. మనం హాయిగా మన కుటుంబాలతో ఉంటాం. మేము మా కుటుంబాలతో ఉండమండి. నెలకి మహా అంటే 4 రోజులు 3 రోజులు ఇంట్లో పిల్లలతో భార్యతో ఉంటాం అంతే. 4 రోజులు 3 రోజులు, ఎక్కువ. కుటుంబాలు లేవు, పిల్లలు లేరు, సొంత వాళ్ళు లేరు, బంధువులు లేరు, పెళ్ళిళ్ళు లేవు, ఏమండి శుభకార్యాలు లేవు, ఏమీ లేవు. తెల్లవారితే దేవుడు 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 దేవుడే. ఇలా అన్ని త్యాగాలు చేసి సర్వం దేవుడు అనుకుని బ్రతుకుతున్న వారికి దేవుడు తిరిగి మరలా ఇంకోటి ఏదో సిద్ధం చేస్తాడట. అది నువ్వు కంటితో చూద్దామంటే కనబడదట. ఈ కన్ను చూడలేనంత గొప్పది సిద్ధం చేస్తాడు. ఏంటండి అది? ఎలా ఉంటుంది అది? దేవుడే సిద్ధపరుస్తున్నాను అంటే, దేవుడే సిద్ధం చేస్తున్నాను అన్నాడు అంటే అది సామాన్యమైనది మాత్రం కాదు. కానీ ఇది అందరికీ కాదు. మళ్ళా ఇది అందరికీ సిద్ధం చేయట్లేదు. అందరికీ భూమిని సిద్ధపరిచాడు, ఇచ్చేశాడు. ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమి అంతా అనుభవించండి అన్నాడు, సూర్యుడిని అనుభవించండి అన్నాడు. నా పంట తినేస్తారా, తినండి అన్నాడు. ఈరోజు నమ్మనోడు కూడా తింటున్నాడు కదండి పంట. ఆయన పంట తింటున్నాడా, తింటలేదా? హేతువాదులు నాస్తికులు దేవుణ్ణి నమ్ముతారా? నమ్మరు. వాళ్ళ ఇంటి మీద కూడా సూర్యుడు ఎండేస్తున్నాడు, దేవుడు వేస్తాడు. వర్షాలు ఇస్తున్నాడా, వాళ్ళకు కూడా ఇస్తాడు. వాళ్ళ పొలాలు కూడా పండుతున్నాయా? పండుతాయి. అందరినీ ప్రేమిస్తాడు దేవుడు. అందరినీ ప్రేమించి సృష్టినిచ్చాడు, విశ్వాన్నిచ్చాడు. కానీ తిరిగి ఆయన్ని ప్రేమించే వారికి మాత్రం మరలా ఏదో సిద్ధం చేస్తున్నాడట. మళ్ళీ చదువుతారా? ఇప్పుడు అర్థమవుతుంది. 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు ఏంటది? ఇందాక మాట చెప్పాను మీకు, పక్కనేసి పెట్టుకొని మళ్ళా వస్తానని. ఇప్పుడు అక్కడికి వచ్చాను. ఎక్కడికంటే దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏదో సిద్ధం చేస్తున్నాడు అంటే, అసలు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? యెహోవా భక్తులారా ఆయన్ని ప్రేమించండి, ఆయన విశ్వాసులారా ఆయన్ని ప్రేమించండి అంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఇది తెలియాలి ఫస్ట్ మనకి. అప్పుడే ఆయన సిద్ధపరిచేది మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఇది మీకు అర్థం కావాలంటే ఉదాహరణ అడుగుతాను. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏముందండి? నాకు గుర్తొచ్చినప్పుడు ఒకసారి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడన్నా బాగా ఖాళీ దొరికేస్తే, చిరాకేస్తే ఒక్కసారి బైబిల్ తీసి చదువుతాను. అది కదా మన భక్తి, అదే కదా మన కొలమానాలు అవే కదా. నేను చాలా భక్తిపూర్రాలని, నేను చాలా భక్తుడిని, నేను ప్రేమిస్తున్నాను అని అనుకుంటాం మనం. ఆదివారం తప్పక నేను గుడికి వెళ్ళిపోతాను కాబట్టి నేను దేవుడిని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఇవి మన భక్తి కొలమానాలు. ఇవన్నీ పక్కన పెట్టండి. భార్యలను అడుగుతున్నాను, భర్త మిమ్మల్ని ప్రేమించాలి, ఓకే? నా భర్త నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని భార్య ఎప్పుడు సాక్ష్యం చెబుతుంది? నా భర్త చాలా మంచివాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అని భార్య ఎప్పుడు సాక్ష్యం చెప్తుంది? ఎప్పుడు చెప్తుంది తెలుసా? వారానికి ఒకసారి అమ్మ బాగున్నావా అనేసి పట్టించుకోకుండా పోతున్నాడు. మా ఆయన చాలా మంచోడండి అంటదా? అంత పోనీ ప్రతిరోజు నీ దగ్గరకు వచ్చి అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, అమ్మా ఐ లవ్ యూ అమ్మా అంటున్నాడు. పెళ్ళైన తొలినాలలో అనుకుంటది మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం అండి, రోజు ఐ లవ్ యూ చెప్తాడండి. మొదట మాటలు. ఇక ఎప్పుడు ఐ లవ్ యూ అంటున్నాడు తప్ప ఏమి కొనుక్కుని రాడు.
ప్రేమిస్తున్నాడా, నాటకాలు ఆడుతున్నాడా చెప్పండి. భార్యలను అడుగుతున్నాను. ఐ లవ్ యూ అంటాడు తప్ప కనీసం ఏది కొనుక్కురాడు. చీర కొండు, ఒక వస్తువు కొండు, ఓ పువ్వులు తేడు, ఇష్టమైనవి ఏవి అడగడు, ఎక్కడికి తీసుకెళ్ళడు, ఏవి నువ్వు మీ తల్లిగారింటికి వెళ్తావని అడగడు, నీ ఆరోగ్యం ఎలాగుందని అడగడు, నీ బాధలేంటి, నీ కష్టాలేంటి, నీ మనసు ఏంటని ఏమి అడగడు. అమ్మ ఐ లవ్ యూ అంటున్నాడు. బాగుందా ప్రేమ? బాగోలేదా? బాగుందా? నువ్వు గుడికి వచ్చి దేవుణ్ణి దేవస్తోత్రం 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 బాయ్ బాయ్ అంటున్నావు కదా ఆదివారం, అది ఆయనకు కూడా అలాగే కనబడుతుంది. దేవుడి దగ్గరకు వచ్చి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, బాగున్నారు తండ్రి, పరలోకమైన తండ్రి, నీకు ఆరాధన తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, బాయ్ బాయ్ తండ్రి, వెళ్ళొస్తాను తండ్రి. ఏం బాగుందండి ఇది? భార్యని ఏమీ పట్టించుకోకుండా రోజు ఐ లవ్ చెప్తున్న వాడి ప్రేమ లాంటిదో, దేవుడి బాధ, దేవుడి కష్టము, దేవుడి శ్రమ, దేవుడి ఉద్దేశాలు, దేవుడి ఆలోచనలు, వాక్యాన్ని బట్టి నువ్వు గుర్తెరిగి దేవుడి బాధను తీర్చడానికి, దేవుడి ఆవేదన తీర్చడానికి నువ్వు నడుం కట్టి ఇంట్లో నుంచి దేవుడి కొరకు రానంత కాలం నువ్వు సరిగా దేవుడిని ప్రేమించడం లేదు. అర్థమయ్యేలా చెప్తాను నేను, బాగా ఆలోచించండి. అమ్మా ఐ లవ్ యూ అంటున్నాడు, అమ్మ నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు భార్య. ఒకరోజు బాగా రోగం వచ్చి మంచం మీద పడిపోయింది, లేవలేకపోతుంది, బాగా జ్వరం వచ్చేసింది. ప్రేమించిన భర్త అయితే ఏం చేయాలి? ఏం చేయాలి? అమ్మ నా భార్యకి ఒంట్లో బాగోలేదండి, నా భార్య మంచాన్ని పడిపోయిందండి అని త్వరగా కంగారైపోయి ఏమండి భయపడిపోయి వెంటనే ఒక కారు మాట్లాడుకొని ఈవిన ఆ కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించి బాగు చేయించాడు అనుకోండి. అప్పుడు ఆ భార్యను భర్త ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అలా కాకుండా మంచం మీద మూలుగుతూ జ్వరంతో పడిపోయిన భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ, పనికి వెళ్తున్నాను, బాయ్ బాయ్ జాత అని వెళ్ళిపోయాడు. ఇది ప్రేమ నాటకమా చెప్పండి? వేషధారణ చెప్పండి? వేషధారణ అంటే నిన్ను ప్రేమించటం అంటే నీ యావత్ బాధలలో ఆయన నీకేం చేయాలి? తోడుగా ఉండాలి. నీ శ్రమను చూడాలి, నీ ఇష్టాలు చూడాలి, నీ ఆనందాలు చూడాలి, నీ సంతోషాలు చూడాలి. అప్పుడు అంటది భార్య, భర్త నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి చాలా మంది భార్యలు ఏమని సాక్ష్యం ఇస్తారంటే మా ఆయన చాలా మంచోడండి అంటారు. అడగండి ఎందుకమ్మా మీ ఆయన మంచోడంటే, నేను ఎప్పుడు మా అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమంటే అప్పుడు తీసుకెళ్ళిపోతాడండి. చూసారా, మా అమ్మను చూడాలనిపిస్తుందని అంటే అవునా పదం వెళ్ళిపోదాం అంటాడు. అంటే చూసారా, వాళ్ళ అమ్మ మీద ఆవిడకి బెంగ అయిందని, ఆ మనసు నొచ్చుకోకూడదని, ఆ మనసు బాధపడకూడదని వెంటనే వాళ్ళ తల్లిగారింటికి తీసుకెళ్ళాడు. అంటే ఆవిడ మనసును అతను ఏం చేశాడు? అర్థం చేసుకున్నాడు. అప్పుడు అంటది మా ఆయన చాలా మంచోడండి, నన్ను ఏమి ఇబ్బంది పెట్టడండి, నా మనసుకి ఏదైనా బాధగా ఉంటే తట్టుకోలేడండి, ఆ బాధ తీరుస్తాడండి, మంచి భర్త కదండి. వెరీ గుడ్. ఇప్పుడు భర్తలను అడుగుతున్నాను, నా భార్య మంచిది అని భర్త ఎప్పుడు సాక్ష్యం ఇస్తాడు? ఎప్పుడు సాక్ష్యం ఇస్తాడు? భర్త ఇంటికి రాగానే అమ్మో ఉదయం నుంచి పనికెళ్ళి వచ్చేసారండి అని, ఏమండి మంచినీళ్ళు తాగుతారా అని వెంటనే అడుగుతుంది. రాగానే ఇంటికి అడుగుతుంది, మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతుంది. వేడి నీళ్ళు పెట్టమంటారా స్నానానికి అని అడుగుతుంది. ఏం తింటారండి, ఏం కూర చేయమంటారండి అని అడుగుతుంది. అన్నీ అడిగి ఈయనకి ఇష్టమైనవన్నీ చేస్తుంది అనుకోండి. అప్పుడు భార్య గురించి భర్త ఏమనిస్తాడు సాక్ష్యం? నా భార్య చాలా మంచిదండి, నాకు అన్నీ చేసి పెడతదండి, నాకు ఇష్టమైన వండి పెడతదండి, నాకు కష్టం రాకుండా చూసుకుంటుందండి, నేను ఎంత కష్టపడి ఉద్యోగం చేసి వచ్చినా ఆవిడ పిలుపుతో ఆవిడ ప్రేమతో అవన్నీ మర్చిపోతానండి, నా భార్య లేకపోతే నేను ఉండలేనండి. అలా కాకుండా భర్త ఇంటికి వచ్చిన నీవు టీవీ చూసుకుంటా, అన్నం అక్కడ ఎట్టాను తినిపో అన్నదనుకోండి, ఎలాగుంటుంది అలా ఆయనకి? ఎలాగుంటుంది ఆ భర్తకి? ఇక్కడ విషయం మీకు అర్థమవుతుందో లేదో, ప్రేమిస్తున్నారు అన్న సాక్ష్యం నువ్వు మాటలు చెప్తే రాదు, దేనిని బట్టి వస్తుందో చెప్పాలి నాకు. క్రియలు. వేడి నీళ్ళు పెడితే భర్తను ప్రేమించింది. అలిసిపోయి మంచం మీద పడిపోతే కొబ్బరి నూనె రాయమంటారా, తలనొప్పి వస్తుందా, జండుబాబు రాయమంటారా? అలిసిపోయాడండి నా భర్త, రోగం వచ్చిందండి నా భర్త, కానీ సేవలు చేస్తుంటే అప్పుడు అంటాడు భర్త, నా భార్య నన్ను ప్రేమిస్తుందండి. ఇది మీకు సింపుల్గా అర్థమైంది కదా, మీ మధ్యలో జరిగేది మీకు అర్థమైంది కదా. మరి మనం దేవుడిని ప్రేమిస్తున్నామంటే దేవా స్తోత్రం స్తోత్రం, బాగున్నావా, టాటా బాయ్ బాయ్. ఇది ప్రేమ? ఇది ప్రేమ చెప్పండి? ఇది ప్రేమ? వచనం చూపించి మాట్లాడతాను నేను ఏదైనా సరే.
వచనం చూపిస్తాను ఇప్పుడు. మీరు నన్ను ప్రేమిస్తే నాకు మాటలొద్దు, ఏం కావాలన్నాడు తెలుసా దేవుడు? క్రియలతో ప్రేమించండి, ప్రూవ్ చేయండి మీరు నన్ను ప్రేమిస్తున్నానని. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం తీయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఏమంటే ప్రారంభం ఏమనుంది అక్కడ? చిన్నపిల్లలారా అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఇది మనకా సండే స్కూల్ పిల్లలకా? బైబిల్ చాలా జాగ్రత్త చదవాలి తెలుసా, చదువుకుంటూ పోకూడదు. ప్రతి పదం ఆలోచించాలి, ప్రతి 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 అక్షరము ఆలోచించాలి. చిన్నపిల్లలారా అన్నాడు అంటే పత్రిక మనకా సండే స్కూల్ పిల్లలకా? మనకే. మనల్ని ఎందుకు దేవుడు చిన్నపిల్లలారా అంటున్నాడు? మొత్తం మీద ఆయనకి చిన్నపిల్లలా కనపడే పని ఏదో చేస్తున్నాం మనం. ఏం పని చేసాం తెలుసా? ఇప్పుడు చదవండి. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక. ఆగండి. చిన్నపిల్లలు చేసే పని ఏంటట? మాటలు, నాలుకతో, మాటలతో, నాలుకతో చిన్నపిల్లలు చేస్తారు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ప్రేమించే పెద్దవాళ్ళుగా మారండి అన్నాడు. అర్థం అవడానికి బాగా చెప్తాను నేను ఇది. మీరు చిన్నపిల్లలుగా ఉన్నంత కాలం మాటతో స్తోత్రం 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 దేవా, స్తోత్రం దేవా, వందనాలు దేవా, ఆరాధన అంటారు, మాటలే. చిన్నపిల్లలు చేసే పని ఇది. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక కాక కాక. సరిపోదు. పెద్దవాళ్ళై క్రియలతో, సభలతో, సువార్త కార్యక్రమాలతో, సువార్త ప్రకటనతో, ఆత్మల రక్షణతో పెద్దవాళ్ళగా మారి క్రియలతో సత్యముతో మీరు నన్ను ఏం చేయాలి? ప్రేమించాలి. చెప్తాను, దీనికి మీకు అర్థం అవ్వాలి కదా, ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలు ఎలా ఉంటారు అంటే, ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, తల్లులు అడుగుతున్నాను. మీ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఉంటుంది, చిన్నపిల్ల. ఈ ఆడపిల్లలు 4-5 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మ వెనకాల తిరుగుతూ ఉంటారు. ఈ ఆడపిల్లలు చిన్నపిల్లలు తిరుగుతున్నప్పుడు అమ్మ బట్టలు ఉతుకుతుంది అనుకోండి, ఈ చిన్నపిల్ల ఏమంటది? నేను బట్టలు ఉతికేస్తానంటది. అమ్మ సామాన్లు కడుగుతుంది అనుకోండి, నేను సామాన్లు కడిగేస్తానంటది. అమ్మ ఇల్లు ఊడుస్తుంది అనుకోండి, నేను ఊడ్చేస్తానంటది. జాగ్రత్తగా వినాలి. అప్పుడే వచ్చిన బుడిబుడి నడకలు వేసుకుంటూ వచ్చిరాని మాటలతో అమ్మ నేను బట్టలు ఉతికేస్తాను అన్నది అనుకోండి చిన్నపిల్ల. తల్లికి ఎలా ఉంటుంది? సౌండ్ ఎలాగుంటుంది? ఫస్ట్ టైం మీ పిల్ల మీతో అలా మాట్లాడినప్పుడు తల్లికి ఎలాంటి ఫీలింగ్ కలిగి జ్ఞాపకం చేసుకోండి. నా కూతురండి, నా ముద్దండి, నా బంగారం అండి, నేను కష్టపడతానని నాకు బట్టలు ఉతికేస్తానంటుందండి అన్నారు. దాన్ని ఆ చిన్నపిల్లని ఎత్తేసుకుంటారు, ముద్దాడతారు, నువ్వు వద్దులేరా, నువ్వు చేయలేవురా అంటారు. అక్కడికి ఆ బుట్టపిల్ల వింటలేదు అనుకోండి, లేదు నేను ఉతకాల్సిందే బట్టలు అంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమిస్తుంది తెలుసా? తల్లి చిన్న కచ్చిపిస్తుంది, అది ఉతికంటది. ఆ చిన్నపిల్ల కచ్చిపు బండనేసి కొడుతూ ఏమంటది తెలుసా? నేను బట్టలు ఉతికేస్తున్నాను అంటది. ఉతికేస్తుందా? ఉతుకుతుందా? సామాన్లు కడుగుతున్నప్పుడు లేదు నేను కడిగేస్తానంటది అనుకోండి, పెద్ద బిర్యానీ గిన్నెలు ఇస్తుంది ఆ కడుగని తల్లి. ఏమిస్తుంది? చిన్న టీ గ్లాస్ ఇచ్చి కడుగంటే అది దాన్ని తోమి నీటిలో వేసి కింద మీద పడుతూ ఆ మురికంతా మీద వేసుకుంటుంటే దీని కష్టాలు పాపం చిన్నపిల్ల. బాగా వినాలి. చిన్నప్పుడు పిల్ల పని చేస్తానమ్మా అనగానే మీకు ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. పని చేసి సంతోషపెట్టిందా, మాటతోనే సంతోషపెట్టిందా? మాటతో. మాట చాలు. ఎందుకు? పిల్ల ఏజ్ ఎంత? చిన్న వయసు కనుక. ఇదే పిల్ల 20 సంవత్సరాలు వచ్చాయి. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మ బట్టలు ఉతకమంటావా అన్నది. అప్పుడు ఏమంటుందో తల్లి చెప్పాలా?
ఈ మాట చాలమ్మా నాకు అంటదా? బకెట్లో నానబెట్టని పోవుతుకు అంటదా? మీరు చెప్పాలి, ఆలోచించండి. అమ్మ ఇల్లు తొడవమంటావా అంటే ఏమంటది? సోమరిపోతులు 9 గంటలు లేచావు, ఇప్పుడు తొడవాలంటున్నా, పొద్దునే లేవాలి కదా అంటది. తిడతది తిట్టదా? పని చేయట్లేదని తిడతది. ఎదుగొచ్చిన పిల్లని తల్లి తిడుతూ ఉంటదండి పనుల విషయంలో. నేర్చుకో, పని నేర్చుకో, పని నేర్చుకో, పొద్దునే లేవు, బట్టలు ఉతుకు, ఇల్లు తుడువు, సాయం చేయి, నాకు నేను చేయలేకపోతున్నాను. తల్లి తిడతదా తిట్టదా? తిడతది. నేను ఇక్కడ ఒక మాట అడుగుతున్నానండి, చిన్నప్పుడు తిట్టిందా? మాట అంటే చాలా అన్నదా? మాట అంటే చాలు. ఇప్పుడు ఎందుకు తిడుతుంది తల్లి చెప్పాలి నాకు. ఇప్పుడు ఎందుకు తిడుతుంది? పెద్దదయింది. రైటా? రైట్. మీరు బాప్తిసం తీసుకున్న కొత్తలో దేవుడికి మీరు చిన్నపిల్లలు, గుడికి అప్పుడే వచ్చారు, అప్పుడు మీరు చిన్నపిల్లలు. దేవా స్తోత్రం అని చప్పట్లు కొడుతున్నారు అనుకోండి, దేవుడు అంటాడు నా కూతురు చిన్నపిల్ల భలే కొడుతుంది చప్పట్లు అనుకుంటాడు. ఏంటి 20 సంవత్సరాలు అయిపోయినా చప్పట్లే కొడుతున్నావు, ఎలా ఉంటుంది దేవుడికి? ఇప్పుడు అర్థం చేసుకోండి దేవుడిని. ఎంతకాలం పాట పాడుకుంటూ ఉంటావు, ఎంతకాలం ఆ ప్రార్థన, ఎంతకాలం ఆ చప్పట్లు. ధైర్యంగా నీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి, నా కార్యక్రమం ఇది, దేవుడి కోసం నేను ఒక బహిరంగ సభ చేశాను నా కష్టార్జితంతో, నా కుటుంబం తరపున. ఏది కార్యం? పెద్ద పెద్ద కార్యాలు ఏవి? దేవుడికి ఎదుగొచ్చిన నీ పనులేవి? నువ్వు ప్రారంభంలో చప్పట్లు కొడతా, నేను పాటలు పాడొద్దు అంటం లేదు, చప్పట్లు కొట్టొద్దు అంటే, మీ స్తుతి ఆరాధన మీరు చేసుకోవద్దు అంటం లేదు. అది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేస్తాం. పెద్దవాడు సువార్తకి వెళ్తాడు, పనికి వెళ్తాడు, బయటకు వెళ్తాడు, పెద్దోడు అయిన తర్వాత బయటకు వెళ్తాడు సంపాదనకి. కుర్రోడు ఎదిగొచ్చాడు, చిన్నప్పుడు నా వెనకాల ఉంటాడు. పెద్ద అయిన తర్వాత డాడీ నేను కూడా ఉద్యోగానికి వెళ్తాను, నేను కూడా సంపాదన చేస్తాను, నేను కూడా మన కుటుంబ పోషణకి నేను సపోర్ట్ ఇస్తాను, నిలబడతాను అంటాడు. ఎదిగొచ్చిన కొడుకు, ఎదిగొచ్చిన కూతురు పని చేయాలి మీ కుటుంబాల్లో. మరి నువ్వు దేవుడికి కొడుకు, దేవునికి కుమార్తె అంటే ఎంతకాలం మాటలతో, ఎంతకాలం పెదవులతో, క్రియలతో దేవుడిని ఆరాధించే పెద్దవాళ్ళుగా మీరు మారరా? చదవండి ఇప్పుడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాకా కాకా సరిపోదు. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేస్తే సరిపోతుంది. మీరు బాప్తిసం తీసుకున్న మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, దేవుడికి అప్పుడే దేవుళ్ళు మీరు జన్మించిన పసిపిల్లలు. మీరు మీ వయసు ఎంతైనా కానివ్వండి, బాప్తిసం అప్పుడే తీసుకున్నారు అంటే అప్పుడు మీరు దేవుని యందు పసిపిల్లలు. అప్పుడు చేస్తే పర్వాలేదు. ఇవన్నీ మాటలు పెదవులతో ఇవి సరిపోదు. కాకా క్రియలతో, సత్యముతో దేవుణ్ణి మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. మళ్ళా చెప్తున్నాను, ప్రేమించటం అంటే ఏంటి? కార్యాలు, పనులు, అంతేనా? కార్యాలు, పనులు. మీకు అర్థం కాదని చెప్తాను. ఇప్పుడు 4 రోజులు మీ సంఘం కార్యక్రమాలు చేస్తుంది. ఆ కార్యాలు, ఆ సభలు మాటలతో జరుగుతున్నాయా? పని కష్టపడితే జరుగుతాయా? కష్టపడితే జరుగుతాయి. ఆ గ్రౌండ్ని అంతా అలంకరించాలి, ఆ గ్రౌండ్లోకి సౌండ్ బాక్సులు మోసుకొని రావాలి. ఏమంటే మీరు కష్టపడిన డబ్బులు, ఎవరెవరైతే ఆ సభలకి మీ కష్టార్జితాన్ని ఇస్తున్నారో వాళ్ళు కష్టపడి సంపాదించిన ధనం స్వార్థ కార్యక్రమాలకి మీరు ఇవ్వాలి. అలా దైవ కార్యక్రమాలకి వాళ్ళ కష్టార్జితాన్ని ఇచ్చిన వాళ్ళు కానీ, ఏమంటే నేను వచ్చింది మొదలుకొని చాలా మంది పిల్లలండి నా వెనకాల తిరుగుతున్నారు. పాపం వాళ్ళ ఉద్యోగాలు విడిచిపెట్టి, వాళ్ళ పనులు విడిచిపెట్టి, వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి నా వెనక నాకు తోడుగా ఉంటున్నారు, నన్ను తీసుకొస్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఏమంటే అన్ని త్యాగం చేసి దేవుడు పనిలో ఉన్నారు. చూశారు ఈ 4 రోజులు జాగ్రత్తగా వినండి. లేదా ఈ 4 రోజుల కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందు గ్రౌండ్ వరకు కష్టపడి పనిచేశారు. చూశారు, ఈ పనంతా కూడా మాటలతో జరుగుతుందా, చేతలతో జరుగుతుందా? చేతలు. ఇవి మాటలు కాదు, చేతలు ఇవి, క్రియలు ఇవి. ఇలా క్రియలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు నాతో ఉన్న పిల్లలందరూ నేను ఆశ్చర్యపోతున్నాడు. పాప వీళ్ళు ఇంతమంది పిల్లలు నాతో ఉంటున్నారంటే వాళ్ళు చేసే ఉద్యోగాలు ఈ 4 రోజులు మానేశారు అంటే వాళ్ళకి రావాల్సిన సంపాదన పోగొట్టుకున్నారు. ఆ సభలకి ఎంతమంది అయితే వాళ్ళ కష్టార్జితాన్ని ఇచ్చారో వాళ్ళ కష్టార్జితం ఖర్చు అయిపోయింది. ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇంత త్యాగాలు దేవుడు కొరకు మనం చేస్తున్నప్పుడు మన త్యాగాలను, మన కష్టాలను దేవుడు మర్చిపోతాడా?
అస్సలు మర్చిపోడు తెలుసా దేవుడు. మనిషి అయినా మర్చిపోతాడేమో నువ్వు సహాయం చేస్తే. మనుషులు చూడండి, అప్పుడప్పుడు మనకి వాళ్ళకి బాగుంది అనుకోండి, మన గురించి గొప్పగా మాట్లాడతారు. వాళ్ళు అడిగింది ఏదైనా మీరు ఒక్కసారి ఇవ్వలేదు అనుకోండి, మీ గురించి గొప్పగా మాట్లాడతారా, తిట్టుకుంటూ తిరుగుతారు. ఇక కానీ దేవుడు ఎలాంటివాడో తెలుసా, మీరు ఏ నయా పైసా దేవుడి కోసం ఖర్చు పెట్టినా చివరికి బైబిల్ ఏమన్నాడు తెలుసా, నా నిమిత్తము మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. చివరికి ఒక గ్లాస్ వాటర్ ఇస్తారా దైవజనుడికి, ఒక గ్లాస్ వాటర్ ఇచ్చారా, వాళ్ళ ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నట్టు. ఈరోజు నేను వచ్చినప్పటి నుంచి అండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో భోజనం పెడుతున్నారండి. నాకెందుకు భోజనం పెడుతున్నారు అంటే, నేను నా ఇంటిని విడిచిపెట్టి వచ్చాను. నా తండ్రి, నా దేవుడు మాటలు చెప్పడానికి వచ్చాను. నా సహోదరులుగా, నా అన్నలుగా, నా తమ్ముళ్ళుగా, నా అక్కలుగా, నా చెల్లెలుగా దేవుని పిల్లలం కదా మనమని నా కుటుంబాన్ని విడిచిపెట్టి నేను వచ్చాను కనుక వాళ్ళ కుటుంబంలోకి చేర్చుకుని వాళ్ళ కుటుంబం నా కుటుంబంగా మార్చి నాకు అవసరమైన ఆహార పదార్థాలను ఆకలి తీరుస్తున్నారు రోజు. వాళ్ళ ఫలం వాళ్ళు పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు. ఆశ్చర్యపోయే సంగతి ఒకటి చూపిస్తాను బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. మీరు చేస్తున్నారు కదా నా పని కోసం, నన్ను ప్రేమించటం అనగానే పని అని మీకు అర్థమైపోయి ఎవరెవరైతే దేవుడి కోసం పని చేస్తున్నారో వాళ్ళందరి గురించి, ఎవరెవరి కష్టాన్ని దేవుడి కోసం ఇస్తున్నారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును అన్నడా, మీరు కొట్టిన చప్పట్లను అంటున్నాడు. ఏం చేశారంట? మనం కార్యం చేశారా? సభ చేశారా? ఒక దైవజనుడికి భోజనం పెట్టారా? జరుగుతున్న సభలకి మీ ₹1,000 కష్టార్జితాన్ని ఏమైనా ఇచ్చారా? మీ కష్టాన్ని ఏమైనా దేవుడు సేవకి ఇస్తున్నారా? కార్యాలు దైవ కార్యాలలో మీరు ఏమైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. 10వ వచనం బాగా చదవాలి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే మీరు చేసిన కార్యాలను మర్చిపోడు, మీరిచ్చిన త్యాగాలను మర్చిపోడు, మీరిచ్చిన ఆతిథ్యాలు మర్చిపోడు, మీరు పెట్టిన ఈ 4 రోజుల సభలను మర్చిపోను. సభల కోసం ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళ కష్టాన్ని నేను మర్చిపోను. ఏమండి, నేను మర్చిపోను అన్నాడు అంటే అర్థం ఏంటి? మీ కార్యాలు నేను మర్చిపోను అన్నాడంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ఏమంటే మీ కష్టాన్ని ఊరకనే ఉంచుకోలేండి అంటారు. అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ మన కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళు ఏదో మనకి ఇస్తారు, అంతే కదండి. మీ కష్టాన్ని మర్చిపోనంటే అర్థం ఏంటి? ఏదో చేస్తారు మనకి వాళ్ళు, ఏదో ఇస్తారు మనకి వాళ్ళు. అలాగే మీరు నా కోసం చేసిన కార్యాలను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు కదా, పరిశుద్ధులకు సేవ చేస్తున్నారు కదా, సేవకుడికి భోజనం పెడుతున్నారు కదా, సేవకుడికి ఏదైనా సహాయం చేస్తున్నారు కదా, మీరు చేసిన దేన్ని కూడా నేను ఏం చేయను, మర్చిపోను. మరి మర్చిపోక దేవుడు ఏమిస్తాడు? ఏం చేస్తాడు? మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నా కోసం కార్యాలు చేస్తున్నారు కదా, నా మీద ప్రేమతో కదా మీరు ఇదంతా చేస్తున్నారు. నన్ను ప్రేమించిన వారు ఎవరిని నేను ఏం చేయను, మర్చిపోను. ఇప్పుడు రండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు రండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఏమండి, ఈ వచనం గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడారు, కానీ సరిపోదండి, సరిపోదు. దేవుడు తనను ప్రేమించేవారంటే తనకి కార్యాలు చేసేవారని అర్థం. వాళ్ళకి ఏదో సిద్ధం చేస్తున్నాడట, అది కంటికి కనబడదట. ఏంటండి దేవుడు సిద్ధపరిచేది అంటే, బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్లో నీకు ఏదైనా అర్థం కాకపోతే తిరిగి మరలా ఎవరిని అడగాలి? బైబిల్ని అడగాలి. మానవ ఆలోచనలు వాక్యానికి జోడించకూడదు, అది పెద్ద పాపం, నేరం. మన మనసులో పుట్టింది చెప్పకూడదు ఎప్పుడు.
మీరు నా ప్రసంగాలు వింటారో లేదో, గమనిస్తున్నారో లేదో, నేను ఏ విషయం చెప్పాలని మీకు ఏం చూపిస్తున్నాను బైబిల్లో నుండి? లేఖనం మాట్లాడాలి, నువ్వు మాట్లాడకూడదు. లేఖనాన్ని నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మిందే భక్తి అనుకోకూడదు. చాలా మందిలో ఉన్న ఒక సమస్య ఇదే. అతను ఏదో నమ్ముతాడు, ఎన్ని వచనాలు చూపించండి, ఆ వచనాలు అలా ఉన్నాయంటే వచనాలు నమ్మడండి, ఏదో నమ్మి ఫిక్స్ అయి ఉంటాడు. అదే 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 తప్పండి. బైబిల్లో మాట ఉంది ఎలాంటి వారి కోసం. రామపత్రికలో అంటాడు, వారు దేవుని యందు ఆసక్తి కలిగారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటాడు. మనకు ఆసక్తి ఉంటే సరిపోదండి దేవుడి మీద, మనకి భక్తి ఉంటే సరిపోదు దేవుడి మీద. ఆ భక్తి వాక్యానుసారమైన భక్తి అయి ఉండాలి. రోజు రాత్రి మాట్లాడతాను, అందరు రండి. భక్తికి నిర్వచనం చెప్తాను ఈరోజు, భక్తికి నిర్వచనం చూపిస్తాను ఈరోజు. భక్తి అంటే ఏంటో చూపిస్తాను. దేవుడి పైన మనకి ఇష్టం ఉంది, దేవుడి పైన మనకు ఆసక్తి ఉంది, అందుకే గుడికి వస్తున్నాం, అందుకే బైబిల్ పట్టుకున్నాం, అందుకే బాప్తిస్మం తీసుకున్నాం. కానీ నీ భక్తి జీవితం లేఖనానుసారంగా సాగాలి, అప్పుడే నువ్వు పరలోకాన్ని చేరుకుంటావు. లేదా వాక్యానుసారమైన భక్తి మనకి లేదా, దేవుడు మన భక్తి వృధా అన్నట్టు. కనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే ఏంటండి దేవా ఏమి సిద్ధం చేసావు మా కోసం? అది కంటికి కనబడదు అంటున్నావు, చెవికి వినబడదు అంటున్నావు, హృదయంతో ఒకసారి ఆలోచిద్దామంటే అది హృదయానికి గోచరం కాదంటున్నావు. ఏంటి తండ్రి అదే అని అడిగితే యేసుప్రభు చెప్పాడు దీని గురించి ఒక ఆన్సర్. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుదాం అందరం. యోహాను సువార్త 14వ అధ్యాయం ఏమండి 2వ వచనం జాగ్రత్త చదువుదాం. ఇది ఎవరితో చెప్తున్నాడంటే శిష్యులతో చెప్తున్నాడండి. ఆయన మీరు నా కోసం మీ గ్రామాలు విడిచిపెట్టేశారు, మీ వలలు విడిచిపెట్టేశారు, మీ వృత్తి విడిచిపెట్టేశారు, మీ కుటుంబాలను విడిచిపెట్టారు, సమస్తము విడిచిపెట్టి మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, నా కోసం సేవ కోసం సర్వాన్ని త్యాగం చేశారు కదా, నా పిల్లలుగా నన్ను ప్రేమిస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ఒక గొప్ప సంగతి చెప్తున్నాను, నా పిల్లలారా, నా శిష్యులారా, నన్ను వెంబడించేవారులారా, నా కోసం కార్యాలు చేసేవారులారా, నా కోసం త్యాగాలు చేసేవారులారా, నేను మీకోసం మాట చెప్తున్నాను అన్నట్టు. నిజంగా యేసు ప్రభు ప్రపంచానికి ఇచ్చిన ధైర్యం అండి ఇది. ఏంటో తెలుసా ధైర్యం? 2వ వచనం, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నాడు. వెళ్ళిపోతున్నాడండి యేసుక్రీస్తు. వెళ్ళిపోతున్నప్పుడు అడుగుతున్నారు శిష్యులు, అయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దయ్యా అన్నప్పుడు, లేదు నేను వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్తానంటున్నాడు? నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. ఆ పరలోకంలో నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. ఉందా అందరి బైబిల్లో? ఉంది. అంటే ఇప్పుడు దేవుని పరలోకంలో నివాసాలు ఎన్ని ఉన్నాయట? అనేకమైన ఇల్లులు ఉన్నాయి, స్థలం ఉంది. ఎక్కడ? పరలోకపు స్థలం, పరలోకపు ఇల్లు. రైట్. తర్వాత మాట, అనేక స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అట్లా చేయండి. యేసుప్రభు ముందుగా, మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళిపోయింది దేనికోసం అట? మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు. ఇప్పుడు యేసుప్రభు మాట చదవండి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచేది ఏది చెప్పండి? ఇప్పుడు స్థలం. ఎక్కడ స్థలం? జబల్పూర్లోనా? నాగపూరా? కాదండి. మీ ప్రకాశమా? కాదండి. ఎక్కడా? పరలోకపు స్థలం. నేను భూమి మీద నా కొరకు కష్టపడిన వారికి, నా కార్యాలు చేసిన వారికి, నన్ను ప్రేమించిన వారికి పరలోకంలో స్థలం సిద్ధం చేస్తున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు అడుగుతున్నాను, ఒకవేళ నువ్వు దేవుడి కోసం త్యాగాలు చేస్తుంటే, నీకు కష్టార్జితాన్ని ఇస్తుంటే, నీకు ఏం సిద్ధం అవుతుంది? పరలోకంలో స్థలం. ఆ స్థలం నీ కంటికి కనబడుతుంది. ఒకసారి చూడు పైకి.
కనబడుతుందా? చెవులకి ఏమైనా వినపడుతుందా? ఆ స్థలం గురించిన వార్త ఏమైనా వినపడదు. ఒకసారి హృదయంతో ఆలోచించి పరలోకం ఎలా ఉంటుంది? తెలీదండి. ప్రకాశం ఎలాగ ఉంటుందంటే చెప్తారు, మీరు వెళ్ళొచ్చారు కనుక. ముంబై ఎలాగుందంటే చెప్తారు, ముంబై వెళ్ళొచ్చిన వాళ్ళు. అమెరికా ఎలా ఉందంటే చెప్తారు, అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు. పరలోకం ఎలాగుంది? ఎవడు వెళ్ళలేదు, ఎవడు కిందకి రాలేదు. ఒకే ఒక ఆయన యేసుప్రభు వచ్చారు పరలోకం నుండి, మరలా ఆయనే పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ పరలోకం ఎలా ఉంటుందో మనం చూడలేదు కనుక అది హృదయానికి గోచరం కాదు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద నువ్వు మీటింగులు పెడుతుంటే, భూమి మీద నీ కష్టార్జితాన్ని దేవుడి కోసం ఖర్చు పెడుతుంటే, భూమి మీద నీ కుటుంబాన్ని త్యాగం చేసి దేవుడి కొరకు తిరుగుతుంటే, దేవుడు నీకు సిద్ధం చేస్తున్నది ఏంటి? పరలోకపు స్థలం. ఇది మామూలుగా ఉంటుంది మీకు వింటున్నప్పుడు. నేను చెప్తాను ఇప్పుడు దాన్ని. ఏమిటి ఎంతసేపు చెప్పింది మీరు పరలోకం స్థలం గురించా అనుకుంటున్నారేమో. పరలోకపు స్థలము యొక్క విలువ మీకు తెలియాలి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఊరే ఊరు చెప్పండి. ఇది జబల్పూర్. జబల్పూర్ సిటీలో మీరు ఒక 3 సెంట్లో 4 సెంట్లో స్థలం కొనాలంటే రేట్ ఎంత ఉంటుంది? కాస్ట్ ఎంత ఉంటుంది? ప్రైజ్ ఎంత ఉంటుంది? ఏమైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. జబల్పూర్లో ఫ్లాట్ కొనాలంటే రేట్ ఎంత ఉంటుంది? అందాజు చెప్పండి, కరెక్ట్గా వద్దు. పురుషులు మాట్లాడండి ఎవరో ఒకరు. పోనీ సిటీలో చెప్పండి, నాకు జబల్పూర్ మెయిన్ సిటీలో కావాలండి, నాకు ఫ్లాట్ కావాలి, రేట్ ఎంత చెప్పండి? ₹1,00,00,000. ఇంకా ఎక్కువ ఉంటుందట. జబల్పూర్ సిటీలో అయితే కోట్లట. నాకు 2 సెంట్లు సరిపోద్దండి, 2 కోట్లకు వస్తుందా? రాదా? 4, 5, 20 కోట్లు వస్తుందా? పోనీ 20 కోట్లు వేస్తానండి నేను. జబల్పూర్ సెంటర్లో నాకు ఎంత స్థలం? 2 సెంట్ల స్థలం ఎంత? 20 కోట్లు స్థలం వస్తుందా? రాదా? వస్తుంది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం, ఆంధ్రాకి వెళ్దాం. ప్రకాశంలో కొనాలి 2 సెంట్లు. ఎంత రేటు? సెంట్ 2 లక్షలు అక్కడ. అంటే నీకు 2 సెంట్లకి అక్కడ ఎంత అవుతుంది? 4 లక్షలు. జబల్పూర్లో కావాలంటే ఎంత అయింది ఇందాక? 20 కోట్లు. బాగా వినాలి. అక్కడ 2 సెంట్లే, ఇక్కడ 2 సెంట్లే కదా? అవునా కదా? ఆలోచించాలి బాగా. అక్కడ 2 సెంట్లే, ఇక్కడ 2 సెంట్లే. అక్కడ ఎందుకు 4 లక్షలు, ఇక్కడ ఎందుకు 20 కోట్లు? తేడా ఏంటని అడుగుతున్నాడు. బాగా ఆలోచించాలి. దేవుడు అర్థం కావాలంటే మీ కళ్ళ ముందు ఉన్నవి ఆలోచిస్తే కానీ దేవుడు అర్థం కాడు. 2 సెంట్లు ల్యాండ్ నేల ప్రకాశంలో 4 లక్షలు అయితే ఇక్కడికి జబల్పూర్ సిటీలో 20 కోట్లు అయింది. వెరీ గుడ్. ఇప్పుడు నాకు అమెరికాలో కావాలి. ఇంకా పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 50 కోట్లు అవుతుందేమో. అంతేనా? ఒకటే నేల, జాగ్రత్తగా వినాలి. ఒకటే స్థలం, 2 సెంట్లే. ప్రకాశంలో ఒక రేటు ఉంది, జబల్పూర్లో ఒక రేటు ఉంది, అమెరికాకి వెళ్ళిపోతే మరొక రేట్. రేట్లు ఎందుకు మారుతున్నాయని అడుగుతున్నాను. ఆలోచించండి. మీకు అర్థమయ్యేట్టుగా చెప్పనా? సదుపాయాలు ఉన్నాయి కనుక రేట్లు మారాయి. రైట్? జబల్పూర్ సిటీ కనుక రేట్ ఎక్కువ, మీ ప్రకాశం పల్లెటూరు కనుక రేటు తక్కువ. అదే అమెరికాకి వెళ్ళిపోతే భారతదేశం కంటే అభివృద్ధి చెందిన దేశం కనుక ఆ దేశంలో స్థలం ఇంకా రేట్. మనకంటే డెవలప్డ్ కంట్రీ కదండి అది. వెరీ గుడ్. అంటే ఇక్కడ ఓరల్గా ఏమి లేదు. వసతులు ఎక్కువగా ఎక్కడుంటే ఆ స్థలానికి ఏముంటుంది? ఎక్కువగా రేట్ ఉంటుంది. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, వసతులు భూమి మీద ఎక్కువ ఉంటాయా, పరలోకంలో ఎక్కువ ఉంటాయా? నెమ్మదిగా ఇప్పుడు మీరు పరలోకం గురించి ఆలోచించాలి. ఇంకా చెప్పనా, మనం భూమి మీద సుఖంగా ఉంటామా, పరలోకంలో సుఖంగా ఉంటామా? పరలోకంలో సుఖంగా ఉంటాం. దర్శిలో మీరు ఇందాక ఏమన్నా ప్రకాశంలో ల్యాండ్ కొన్నాం. ప్రకాశంలో నివసిస్తున్న వాళ్ళకి బీపీ, షుగరు, థైరాయిడ్ వస్తాయా రావా? వస్తాయి. జబల్పూర్లో స్థలం కొన్నవాడికి వస్తాయి. లేదు నేను అమెరికాలో కొన్నాను, బీపీ రాదా, షుగర్ రాదా, చావు రాదా, రోగాలు రావా? వస్తాయి. పరలోకంలో నాకు స్థలం ఉంది, బీపీ వస్తుందా?
ఇప్పుడు చెప్పండి, షుగర్ వస్తుందా? చావు వస్తుందా? బాధలు, కష్టాలు, కన్నీళ్ళు లేవు. ఇప్పుడు చెప్పండి, ఏమండి అక్కడ ప్రకాశంలో ఉన్న ల్యాండ్ కంటే జబల్పూర్ బెటర్ అని మీరు అనుకున్నారు, జబల్పూర్ కంటే అమెరికా బెటర్ అని మనం అనుకుంటున్నాం. అసలు అన్నిటికంటే ఏది బెటర్? ఇప్పుడు పరలోకం. ఇప్పుడు అమెరికాలోనే 50 కోట్లు ఉంటే స్థలం, పరలోకంలో 2 సెంట్లు ఎంత రేటు ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, ఎన్ని కోట్లు ఇచ్చినా పరలోకంలో స్థలం ఏ వ్యక్తికైనా డబ్బు తీసుకుని దేవుడు ఇస్తాడా? ఇవ్వడం. కానీ నువ్వు మీటింగ్ పెడితే ఇస్తాడు. ఎంత బాగుంది ఇది! ఏడు, నా కోసం మీటింగులు పెట్టేస్తావా? నా కోసం సువార్తలు చెప్పడానికి తిరిగేస్తావా? నా కోసం నీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టేస్తావా? నా కోసం వాక్యం చెప్పడానికి వచ్చిన దైవజనులకు ఆహారం పెట్టేస్తావా? కానుకలు ఇచ్చేస్తావా? వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తావా? సేవను జరిగిస్తావా? సువార్తను చెప్పిస్తావా? నీకు ఇస్తాను ఆయన. ఏటది? పరలోకపు స్థలం. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచేనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అదే పరలోకపు స్థలం. ఏ కోటీశ్వరుడు కూడా అక్కడికి రాలేడు. వస్తాడా? కానీ నువ్వు వెళ్తావు, నేను వెళ్తాను. ఏం ఆఫర్ ఇచ్చాడండి యేసుప్రభు! ఎంత బాగుంది ఇది! ఏటి, కొంచెం అన్నం పెట్టుకుంటే దైవజనులకు పరలోకం ఇచ్చేస్తాడా? పరలోకంలో స్థలం ఇచ్చేస్తాడా? ఏమంటే భూమి మీద ఎవడైనా చిన్న చిన్న సహాయాలు చేస్తే ఇల్లులు రాసేస్తారండి? మీరు చెప్పండి, ఇల్లులు రాస్తారా? ఇల్లులు రాయరండి. చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే స్థలం రాసి ఏకైక ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? మన యేసుప్రభు అండి. ఎంత బాగుందండి! మీరు ఒకటే, జబల్పూర్లో స్థలం లేకపోయినా పర్వాలేదు మీకు, కానీ ఎక్కడ ఉండాలి స్థలం? పరలోకంలో స్థలం ఉండాలి. అది మాటలతో వచ్చేది కాదు. దేంతో వస్తుంది? క్రియలతో వస్తుంది. నీకు మాట్లాడితే భూమి మీద వస్తాయేమో, నువ్వు మాట్లాడుతానో రాత్రి పగలు కష్టపడితేనో భూమి మీద స్థలాలు, ఇల్లులు, పొలాలు వస్తాయేమో. అది మాటలతో వచ్చేది కాదు, క్రియలతో వస్తుంది. చూసుకొని ముగించుకుందాం. ఎంత బాగుందండి పాఠం, ఎంత బాగుంది చూసారా దేవుడి విషయాలు. యాకోబు గారు రాసిన పత్రిక, ఇవి రాసుకొని ముగించుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకంటే నువ్వు దేవుడు పని చేస్తున్నావు, నీకు అన్ని శోధనలే, అన్ని కష్టాలే. ఎందుకంటే నువ్వు దేవుడు పని చేస్తుంటే అపవాదిగాడు ఎందుకు నిన్ను ఊరుకుంటాడు? నిన్ను బాధలు పెడతాడు, నిన్ను కష్టాలు పెడతాడు, నిన్ను శ్రమల పాలు చేస్తాడు. అయినా దేవుడు పని కోసం ఇవన్నీ నువ్వు భరిస్తావా? భరిస్తే, శోధన సహిస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. చూసారా, తనను ప్రేమించే వారికి వాగ్దానం చేశారట. ఏటది? జీవ కిరీటం, నిత్య జీవం, పరలోకపు ఇల్లు, పరలోకపు స్థలం. అది అందరికీ కాదట. భూమి మీద దేవుడి కోసం శోధనలు సహిస్తావా? కష్టాలు సహిస్తావా? దేవుడు పని అంటే సరికండి కష్టాలండి, శోధనలండి. మీకు తెలియదండి. రోజు దేవుడి పనిలో ఉంటున్న మేము నలిగిపోతాం. మా కుటుంబాలు నలిగిపోతాయి, మా దేహాలు నలిగిపోతాయి, మా శరీరం నలిగిపోద్ది, మా మానసికంగా నలిగిపోతాం, ఆరోగ్యపరంగా నలిగిపోతాం. నలిగిపోవటమే ఎన్నో రకాల శోధనలు, ఎంతో మంది వ్యతిరేకతలు, ఎంతో మంది అపార్థం చేసుకుంటారు, ఎంతో మంది మాట్లాడతారు, తిడతారు, బాధ పెడతారు, హింసలు, మాటలండి. కానీ ఇవన్నీ మేము తట్టుకుని దేవుడి కోసం నిలబడుతున్నది. మాకేం కావాలో తెలుసా? జీవ కిరీటం. భూమి మీద ఏమొద్దు, మాకు కావలసింది జీవం, నిత్య జీవం, పరలోకం. 2వ అధ్యాయం, ఇదే పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చూసారా, లోకంలో దరిద్రులట, కానీ విశ్వాసమునందు వాళ్ళు ఎవరట? భాగ్యవంతులట. భాగ్యవంతులుగాను తనను ప్రేమించు వారి కొరకు తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులు. ఎవరు వారసులు? తనను ప్రేమించేవారే వారసులు, తన కొరకు కష్టాలు పడేవారే వారసులు, తన పని చేసేవారే వారసులు. అందరికి ఇవ్వడట ఈ వారసత్వం, అందరికి ఇవ్వడట స్థలం.
అక్కడ మీకు అర్థమైందో లేదో, ఇందా చదివిన మా టైం అయిపోయింది, ఇంకా చెప్పేవాడిని కానీ టైం అయిపోతుంది, ముగిస్తాను. ఇందాక ఒక మాట చెప్పాడు దేవుడు అక్కడ 14వ అధ్యాయం 2వ వచనంలో యోహాను సువార్తలో, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. ఇల్లులు ఎన్ని ఉన్నాయట? అనేకం ఉన్నాయి. రక్షణ పొందే వాళ్ళు ఎంతమంది ఉంటారని బైబిల్ చెప్పింది? ఎంతమంది ఉంటారు? కొద్దిమంది. మరి ఆ ఇళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? మీకు అర్థమైందా? ఇస్కరియోతు యోధగాడి ఇల్లు ఖాళీగా ఉంది. ఎందుకు? తన చోటికి పోవుటకు యోధ ఏమైపోయాడు? తప్పిపోయాడు. పరలోకానికి వెళ్ళాడా ఇస్కరియోతు యోధ? వెళ్ళలేదండి. వాడు వస్తాడు కొడుకని వాడికి ఇల్లు కట్టేసాడండి పరలోకంలో. ఆడి ఇల్లు ఖాళీగా ఉంది. మీరు ఏమైనా గట్టిగా ట్రై చేస్తే ఆడి ఇల్లు మీకు ఇచ్చేస్తాడు. ఏది ఖాళీగా ఎందుకు పెట్టుకుంటాడు ఆయన? అలాగా నశించిపోయిన వారి ఇల్లులన్నీ ఖాళీగా ఉన్నాయి. బాగా దేవుడు పని చేసుకోండి, ఆ ఇల్లులన్నీ మీకే రాసేస్తాడు. ఈ జబల్పూర్లో ఏమున్నాయండి బాబు ఇల్లులు? సుత్తిల్లులు ఇవి. గట్టిగా వర్షం వస్తే ఇల్లు కారిపోద్ది, ఎండ వస్తేనేమో వేడి, గట్టిగా చలి వస్తేనేమో స్వెటర్ వేసుకుని ఇంట్లో కూర్చోవాలి. ఏమి ఇల్లులు? అసలు ఇల్లు పరలోకంలో ఉంది, అసలు స్థలం పరలోకంలో ఉంది. దానికోసం బ్రతకండి, కష్టపడండి, సేవ చేయండి, సభలు పట్టండి, దేవుడి కోసం మీ కష్టార్జితాన్ని ఇవ్వండి. ఇస్తాడండి మాకు స్థలం పరలోకంలో అని విశ్వాసంతో బ్రతకండి. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు ఏంటనుకున్నారా? మేలు పరలోకపు స్థలం.